గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని నెలంతా కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, వ్యతిరేక ఫలితాలే ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శత్రువులు పెరిగిపోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా కనపడుతుంది. డబ్బులు వస్తాయి కానీ వచ్చరు ఎందుకు ఖర్చు అయిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలోనూ ఆదాయం విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కావలసిన వాళ్ళతోటి, మిత్రులతోటి, ప్రేమికులతోటి, కుటుంబ సభ్యులతోటే వివాదాలు, కోపతాపావేశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ప్రయాణాల విషయంలో కూడా కంగారుగా ప్రయాణాలు చేయడం, స్పీడ్గా వాహనాలు నడపడం మాత్రం చేయకండి, ప్రమాదాలు ఉన్నాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొహమాటంగా మాత్రం మాట్లాడకండి, కరాఖండిగా చెప్పండి నా వల్ల అవ్వదు అని, లేకపోతే ఇబ్బందుల్లో గురవుతారు, జాగ్రత్త. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాతకోతలు, డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది చాలా అందంగా మాట్లాడతారు మీతోటి, మాట్లాడి మిమ్మల్ని డబ్బులు కాజేయడానికి, శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్త. అలాగే కొంతమంది వేధింపులకి గురి చేస్తారు మిమ్మల్ని, కాబట్టి బ్లాక్మెయిల్ చేయడం అది చేస్తారు. కాబట్టి శారీరక కోరికల కోసం అదుపులో పెట్టుకోండి, కామ కోరికలు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. శత్రువులు పెరిగిపోతున్నారు, ఎవరిని నమ్మకండి. వచ్చే ఆదాయం దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టండి. ఆన్లైన్ షాపింగ్లు చేయడం, దుబారా ఖర్చులు చేయడం, ఈఎంఐల ద్వారా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం నష్టం కలిగిస్తుంది, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా దుబారా పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెడితే తీవ్రంగా నష్టపోతారు. అలాగే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులు కూడా ఏదో కష్టపడిన అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలే కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, కెరీర్ గ్రోత్ లేకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవడం, ఇవన్నీ మానసిక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా అందుకనే ఒక్కసారి జాతకాలు కూడా చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, దశలు ఎన్ని నడుస్తున్నాయి, అలాగే గోచారం ఎలా ఉంది, అన్నీ తెలుస్తాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం, చూసి మీకు చెప్తాం, ఏదైనా పరిహారాలు ఉన్నప్పుడు చేయిస్తాం. దానివల్ల ఏంటంటే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక బయటపడగలుగుతారు, తొందరగా వృద్ధిలోకి రాగలుగుతారు. ఈ నెగిటివ్ పరమైనటువంటివన్నీ కూడా మీకు పాజిటివ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఒకసారి జాతకం కూడా ఒకసారి చూపించుకోండి, ఎందుకైనా మంచిది. ఇక కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా కనపడటం లేదు, వాయిదాలు పడిపోవడమైనా కనపడుతోంది, వ్యతిరేక ఫలితాలైనా కనపడుతున్నాయి. కోరికలు, వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వదిలేస్తే పెద్ద అవుతాయి కాబట్టి పట్టించుకోండి. ఇంకా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు అధికంగా కనపడుతున్నాయి, మెంటల్ టెన్షన్లు, ధన నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, వాహనాలు నడిపే వారందరూ చాలా జాగ్రత్తగా నడపాలి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక వివాహ సంబంధాలు నత్తనడగ్గా సాగుతాయి, తొందరగా కుదరవు, ఆలస్యంగా కుదిరితే కంగారు పడకండి. ఇక పిల్లల మాట వినకపోవడం, ఇంట్లో పెద్దలకి మీకు మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవడం, ఇంట్లో ఏదో రకమైనటువంటి చికాకు, అసంతృప్తి, మనశ్శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యలు, అనవసరమైన గొడవలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు లాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆ సమయానికి స్థిరకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి పదవీలు కోల్పోయే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచనలు వేరు, జరిగే పరిణామాలు వేరుగా కనపడుతూ ఉంటాయి. ఏదో అనుకుంటారు, అది జరగదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంచెం అనుమానపాలు వచ్చి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సరిగ్గా లభించకపోవడం, అపార్థాలు చేసుకోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా స్థాన మార్పులు కనపడుతున్నాయి, అకారణంగా వివాదాలు, కోపతాపాలు కనపడుతున్నాయి. ఏదైనా మంచి నిర్ణయం తీసుకుందామంటే ఆ నిర్ణయంలో ఏదో రకమైనటువంటి ఆలస్యం, అసంతృప్తి కనపడుతుంది. ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా సరే ఆలస్యంగానే సాగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యవహారంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కూడా ఆలస్యంగా ఎదురుకు వెళుతూ ఉంటాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం చికాకు కలిగిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక వేదనకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
చాలా విషయాల్లో మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరితోటి దురుసుగా మాట్లాడకండి. పట్టుదలతోటి ఉంటేనే ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి. కాబట్టి పట్టుదలతోటి కృషి చేయండి. ప్రయాణాల విషయంలో డబ్బులు బాగా నష్టపోయే అవకాశాలు, వస్తువులు పోయే అవకాశాలున్నాయి. వాహనాలు చెడిపోయే అవకాశాలున్నాయి. జాగ్రత్త. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా పెద్దగా యోగ్యంగా కనపడటం లేదు. నష్టాలు కనపడుతున్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. భూ వివాదాలు కానీ, గృహ వివాదాలు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు కూడా కొంచెం సజావుగా సాగేలా కనపడటం లేదు. మాట పట్టింపులు, అలాగే బంగారం, వెండి వస్తువుల విషయంలో నష్టాలు లేదా క్రయ విక్రయాలు జరిగిపోయేటప్పుడు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా నమ్మక ద్రోహం బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే మీకు ఎవరైతే సహకారం చేస్తారో లేదా మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ మీద తిరిగి కోప్పడడం, వాళ్ళని తిరిగి చులకనగా చూడడం చేస్తారు. దానివల్ల ఇబ్బందులు కనపడతాయి. కాబట్టి ప్రేమించే వాళ్ళని జాగ్రత్తగా చూడండి. అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ప్రేమికులు కూడా పెద్దగా కలిసి రావట్లేదు కాబట్టి వివాహం విషయం ఏదో ఉంటే కనుక తర్వాత ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. లేదా పెద్దలకి చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆలస్యంగానే లేదా కొన్ని రోజులు ఆగి ప్రయత్నం చేయండి. అయితే కొన్ని అవమాన పరిస్థితులు, ఎవరో ఒకరు మిమ్మల్ని అవమానించడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోతూ ఉంటారు. జాగ్రత్త. నరఘోష ఎక్కువగా కనపడుతుంది ముఖ్యంగా. అందుకని నరఘోష యంత్రం లాంటివి వేయించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రం పంపిస్తాం. నరదిష్టి కానీ నరఘోష కానీ యంత్రం షాపుల్లోకి, ఇంట్లోకి పనిచేస్తుంది. అది అలాంటివి పెట్టుకోండి. ఇక అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ విద్యార్థులు కూడా మీలో టాలెంట్, స్కిల్స్ ఉన్నా అవి ప్రదర్శించడానికి ఆటంకాలు కనపడుతున్నాయి. స్నేహితులతో తగాదాలు, అలాగే కాలేజీలో సరైన పేరు ప్రఖ్యాతులు లేకపోవడము, సరైన ఆశయం లేకపోవడము, చదివేటప్పుడు ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ కనపడుతున్నాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా ఓవర్ టైమింగ్ శ్రమగా పనిచేయవలసిన పరిస్థితులు కనపడుతోంది. అయితే కొంతమంది ఉంటారు మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీలో చక్కని ప్రతిభ ఉన్నా కూడా ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. కాబట్టి కొంచెం వేచి చూడండి. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో పై అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేయాలి. స్త్రీలకి అసహనము, నడునొప్పులు, మెడ నొప్పులు, పరపురుష సాంగత్యము లేదా భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కోరికలని కంట్రోల్ చేసుకోండి. షాపింగ్ మాల్స్లు లేదా రకరకాల వాటిలో పట్ల డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యామోహాలు బాగా ఎక్కువైపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. వ్యాపారంలో ఏదో తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న వారందరూ తీవ్రంగా నష్టపోతారు. వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయత్నం చేయాలి. లేదా లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. అది మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఆ యంత్రం షాపుల్లో కానీ వ్యాపారాల్లో పెట్టుకున్నట్లయితే మీకు నష్టం రాకుండా లాభాలు వస్తుంటాయి. కాబట్టి అలాంటి వ్యాపార యంత్రాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా కూడా కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి సమయానికి రాకపోవడము, మొండి బకాయిలు లేదా అరువులు, అప్పులు, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరికి అప్పులు, అరువులు ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా దైవ బలము, గ్రహ బలము చాలా ఎక్కువగా కావాలి. కాబట్టి మీకు ముఖ్యంగా ఇంట్లో దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఆలయ దర్శనాలు చేయండి అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.